సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఖచ్చితంగా వాళ్ళు తినడానికి కూడా తిండి దొరకట్లేదు కాబట్టి మీరు చెప్పే 12,000 రూపాయలు సంవత్సరానికి ఎక్కడా సరిపోదు కాబట్టి నెలకు 10,000 రూపాయలు ఇచ్చినట్లయితే 6.5 లక్షల కుటుంబాలు బాగైతే అని చెప్పేసి ఇది మూడో డిమాండ్గా మీ ద్వారా ఇవాళ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం. అధ్యక్ష, ఎందుకు మీ ప్రచారం ఎంతుందో చెప్పాను. 20 లక్షల రూపాయలు 20 కోట్ల రూపాయలు చేసిండ్రు, 60 కోట్ల ప్రచారం చేసుకున్నాని 15 కోట్ల మంది చేసిన దాన్ని ఆహ్వానిస్తున్నాం. బస్సులు పెంచండి, వాళ్ళందరికీ మరింత సౌకర్యవంతంగా ఉండేటట్టు చూడమని చెప్పి కూడా కోరుతున్నాం. అధ్యక్ష, అంతేకాదు ఈ 6 గ్యారంటీలది 13 అంశాలది ఖచ్చితంగా తొందరగా 100 రోజుల్లో ఏదైతే చేస్తారో అది ఇందులో ప్రస్తావిస్తే బాగుండేది అని చెప్పేసి అనుకుంటున్న గవర్నర్ ప్లాన్లో ప్రస్తావించినట్టయితే బాగుండు. ఇవాళ ఈ రాష్ట్రంలో 55 నుండి 60% గ్రామీణ ప్రజలు మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వ్యవసాయ ఆధారిత సంబంధిత పరిశ్రమల మీద ఆధారపడి ఉంటారు. వాటి గురించి ఒక చిన్న పారా మెన్షన్ చేసిండ్రు గవర్నర్ ప్రసంగంలో, ఏమి ఎక్కువ మెన్షన్ చేయలేదు అధ్యక్ష. ఇవాళ దాని గురించి మెన్షన్ చేయని దాని గారి గురించి వారి యొక్క సభ్యులు కూడా మాట్లాడుతూ ఇక్కడ ఏమి జరగలేదని 10 సంవత్సరాల్లో. అధ్యక్ష, 10 సంవత్సరంలో 2012లో 2014లో సాగు విస్తీర్ణం ఎంతున్నది, సాగు ఉత్పత్తి ఎంతైంది, ఉత్పాదకత ఎంతైంది, ఇవాళ రికార్డ్స్ మొత్తం కూడా తీసుకోండి అధ్యక్ష. నీతి ఆయోగ్ రమేష్ చంద్ గారు మొన్ననే ప్రవేశపెట్టిన దాంట్లో భారతదేశంలో తెలంగాణ నుంచి 10 సంవత్సరాల అధ్యక్ష, తెలంగాణ నుంచి రమేష్ చంద్ గారు నీతి ఆయోగ్ సభ్యులు వాళ్ళు ప్రవేశపెట్టిన దానిలో వారే చెప్పారు. ఇవాళ సిక్కిం తర్వాత భారతదేశంలో ఇవాళ వ్యవసాయ రంగం నుంచి ఆర్థిక రంగానికి అత్యధిక ఎక్కువగా వస్తున్నది ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అని చెప్పారు. ఆ సిక్కిం కూడా ఎంత అధ్యక్ష, 6 లక్షల జనాభా సిక్కింది. అంటే ఇవాళ నెంబర్ 1 భారతదేశంలో ఖచ్చితంగా వ్యవసాయ ఉత్పత్తులు కానీ వ్యవసాయం ద్వారా ఇవాళ వచ్చేది కూడా ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ నుంచి మాత్రమే వచ్చిందనేది. ఎట్లా వచ్చింది అధ్యక్ష ఇదంతా కూడా?